ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ఈశ్వర విశ్వరూపం సర్వాంతర్యామైనటువంటి పరమేశ్వరుని వేదములు వర్ణిస్తాయి, ఉపనిషత్తులు వర్ణిస్తాయి, కావ్యములు వర్ణిస్తాయి, పురాణములు వర్ణిస్తాయి, శ్లోకములు ఎన్ని. ఈశావాస్యమిదగుం సర్వం ఒక్క మాట చెప్పాలి అంటే ఈ లోకమంతా ఈశ్వరుని చేత సంకల్పితమైనటువంటిదే. అన్నపూర్ణ మనోహరుడు మనం చెప్పుకున్నాం కదా, అన్నానాం పతయే నమః. అన్నపూర్ణ మనోహరుడు, అన్నములకు అధిపతి, అన్నదాత, అఖిల మానవులకు ఆహారాన్ని పెట్టి ఆనందింప చేసేటువంటి మహానుభావుడు. లోకంలో అందరం అన్నగత ప్రాణులైనటువంటి వాళ్ళం కనుక అంబికాపతి అన్నపాలకుడై మనలందరినీ కాపాడుతున్న స్వామికి నమస్కరించి ఓం నమో హరికేశాయ ఉపవీతినే పుష్టానాం పతయే నమః. హరికేశాయ అంటే వినీలకేశుడైనటువంటి మహానుభావుడు. ఆయన హరకేశములు, హరికేశములు అవి నీలకేశములు, ఆ కుంతలములు సుదీర్ఘములు, అవి అతి కోమలములు, మెరుగుటందములను చిందిస్తూ ఉంటాయి ఆ జడలు. జటాఛూటధారి శివాచంద్రమౌళి, జటాఛూటధారి శివాచంద్రమౌళి. గంగను తన జూటములందు బంధించినటువంటి మహానుభావుడు. అలాంటి కేశములు నిగనిగలాడేటువంటి నీల కుంతలాలు దేవజాతి సౌందర్య భరితాలు, రమణీయ రక్ష కవచాలు, అవి శివంకరాలు, సర్వమంగళ హస్త సంవారిత ప్రవర్ధకాలు. నీలకంఠుడు ఆయన, నీలకంఠుడు నీలమూర్ధజుడు. ఆయన కంఠము నీలము, ఆయన జడలు నీలము. అందుచేతనే హరికేశుడు ఆయన. నిరంతరమైనటువంటి ఆ జడలు సామాన్యమైనటువంటివి కావు. ఆ జడలకు కూడా ఒక కథ ఉన్నది. ఆ ఈశ్వరుని యొక్క జడలకు కూడా కథ ఉన్నది. ఒకానొక సమయమున భగీరథుడు తపస్సు చేశాడు. జడలు ఎందుకు పెంచుకుంటాడు? అందమైనటువంటి క్రాఫులాగా ఉండొచ్చు కదా చిన్న జుట్టు. అయితే ఆయన జడలే పెంచుకున్నాడు దేనికి అని అడిగాడు ఒక ఆయన. శివుడేమిటండి అలా ఉంటాడు? దేనికని అంటే ఒకానొక సమయమున పితృదేవతలను తరింపచేయడానికి భగీరథుడు తపస్సు చేశాడు. ఓం హర హర మహాదేవ. గంగను భూమి మీదకు తీసుకురావాలి. గంగ అంగీకరించిన, గంగ సరాసరి గనక భూమి మీదకు వస్తే భూమి బ్రద్దలైపోతుంది. భూమి బ్రద్దలు కాకుండా కాపాడగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే పరమేశ్వరుడు ఒక్కడే. అందుచేతనే బ్రహ్మదేవుడు చెప్పాడు పరమేశ్వరుని మెప్పించు అని. అందుకని హిమాలయ పర్వతముల మీద ఒంటికాల మీద కూర్చొని రెండు చేతులు పైకి ఎత్తి మహానుభావుడు అత్యద్భుతమై జితేంద్రియుడై ప్రార్థన